టు ట్రేడింగ్ విక్టరీ. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి వాయిస్ అండ్ లాంగ్వేజ్ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ కంటెంట్ మాత్రం కరెక్ట్గా జెన్యున్గా చెప్పే విధంగా ప్రయత్నం చేస్తాను. హౌ టు ఎర్న్ స్టాక్ మార్కెట్ కంటిన్యూగా సాధ్యమేనా? ఎస్, అయితే ఎలా? ఇది బిగినర్స్కి, రన్నర్స్కి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. బిగినర్స్ అంటే ఈ మధ్య మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు, రన్నర్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు. ఇక విన్నర్స్కి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎలాగో విన్నర్స్, కానీ వారికి కూడా కొన్ని ఉపయోగపడే పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. ఈ మధ్య కరోనా పాండమిక్ కాలంలో ఇండియన్ మార్కెట్లోకి కొత్తగా 30 to 40 lakh డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయని సోర్సెస్ ఉంది న్యూస్. టీవీలో లేదా పేపర్లో ఈ స్టాక్ 5% అప్, 10%, 15% హై, ఇండెక్స్ 2% హై, ఇలా చూసి వీక్కి 2% పెరిగిన మంత్లీ 8% అవుతుంది కదా అని స్వీట్గా మార్కెట్లోకి ఎంటర్ అయ్యే విధంగా రన్నర్స్ ఈ స్ట్రాటజీ కాకపోతే ఇంకో స్ట్రాటజీ ద్వారా ఎర్న్ చేయవచ్చు అనే స్వీట్ ఆలోచన. ఏది ఏమైనా హౌ టు విన్ అనేది మనం మాట్లాడుకుందాం. ఎస్, ఎర్న్ చేయవచ్చా? అయితే ఎలా? కొత్తవారు ముందుగా కొద్ది రోజులు పూర్తిగా స్టడీ చేసి, తర్వాత పేపర్ ట్రేడ్ చేసి, ఆ తర్వాత ఒరిజినల్గా ఎంటర్ అవుతే రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. కొంచెం స్టడీ చేస్తే మీకు ఎవరి అవసరం లేకుండా కాన్ఫిడెన్స్గా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంత టైమా అని అనకండి, మీలో కాన్ఫిడెన్స్ పెరిగేంత వరకే. డే ట్రేడింగ్ లేదా షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ఇలాంటి టాపిక్స్ తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్స్ మీరు కనీసం మీ ఇన్వెస్ట్లో 30 to 50%కు ఈక్వల్గా ఎంత అనుకుంటారో అంతతో మీరు ఓన్లీ పేపర్ ట్రేడ్ మాత్రమే కొద్ది రోజులు చేసి రిజల్ట్ చూసి తర్వాత వచ్చే మీ కాన్ఫిడెన్స్ మీ ట్రేడింగ్ విక్టరీకి మొదటి మెట్టు అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత పేపర్ ట్రేడ్ మాత్రమే చేయాలని నా రిక్వెస్ట్. ఇకపోతే టాపిక్లోకి. మెయిన్ మోటివ్: బికమ్ ఏ వైస్ ట్రేడర్ అండ్ రిస్కీ ట్రేడర్. రిస్కీ ట్రేడర్ గురించి వీడియో చివరిలో మనం మాట్లాడుకుందాం. వైస్ ట్రేడర్గా ప్రిపేర్ అయి ఎర్న్ చేయడమే మన మెయిన్ మోటివ్. దానికి కొన్ని రూల్స్ అండ్ టాపిక్స్. ఫస్ట్ టాపిక్ ట్రేడింగ్, సెకండ్ స్టాక్ సెలెక్షన్, థర్డ్ ఎంట్రీ, ఫోర్త్ ఎగ్జిట్, ఫిఫ్త్ రిస్కీ ట్రేడర్ పేషెన్స్. ఫస్ట్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఏదైనా అండి, ఇది మాత్రం ట్రేడింగ్ అవుతుంది. ఒకటి కొని అమ్ముతాము, అదే ట్రేడింగ్. కాకపోతే టైం పీరియడ్ని బట్టి డే ట్రేడింగ్, పొజిషనల్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఇందులో వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, సమ్ ఇయర్స్ తేడా ఇంతే. ఇదంతా ఎందుకంటే మనం ఏదైనా బై చేసినప్పుడు మైండ్లో ముందుగా ఫిక్స్ కావాలి, నేను ఇది బై చేస్తున్నాను, టైం పీరియడ్ ఇంత అని. లేదంటే మనీ అవసరం వస్తే లాస్లో బుక్ చేయాల్సి వస్తుంది. అందుకే ట్రేడింగ్కి టైం పీరియడ్ని ఫిక్స్ చేసుకుంటే ప్రాఫిట్ని కాల్కులేట్ చేసుకోవచ్చు అండ్ లాస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇంత హై సిచ్యుయేషన్లో కూడా, మార్కెట్ ఇంత హై లైఫ్ టైం హైలో కూడా లూపింగ్ స్టాక్ 3-4 years నుంచి ఇంకా లోనే ఉన్నది. లూపింగ్ స్టాక్ బై చేసిన వాళ్ళు ఇప్పటికీ బాధల్లో ఉన్నారు. ఇంకో స్టాక్ అదాని ఎంటర్ప్రైజెస్, 5 years క్రితం బై చేసిన వాళ్ళు ఈ మధ్యనే హ్యాపీలోకి వచ్చారు, 3 times వచ్చారు. ముఖ్యంగా మన క్యాపిటల్ని, సొంత క్యాపిటల్ ఉపయోగించాలి. అది 50% ఉపయోగించాలి. అది మనకు ఎంత అవసరమైన టైంలో కూడా, ఎమర్జెన్సీ టైంలో కూడా మనకు అది అవసరం, తీసేయాలనే అవసరం రాకూడదు. మన టార్గెట్, అనుకున్న టార్గెట్ రీచ్ అయితే తప్ప దాన్ని తీసే అవసరం రాకూడదు. అలాంటి దాన్ని ట్రేడింగ్లో, ఇన్వెస్ట్లో ప్రయాక్ చేయాలి. ఇదే మూల సూత్రము. వారెన్ బఫెట్ అయినా, ఇండియన్ వారెన్ బఫెట్స్ అయినా క్యాపిటల్ ఉపయోగించే మూల సూత్రం ఇదే. సెకండ్, స్టాక్ సెలెక్షన్. దీనికి మ్యూచువల్ ఫండ్ అనలిస్టులు, ట్రేడింగ్ అనలిస్టులు, ఎఫ్ఐఐస్, డిఐఐస్ మైక్రోస్కోప్లు పెట్టి వెతికేంతగా వెతకాల్సిన అవసరం లేదు.
నిఫ్టీ 50 స్టాక్స్, కేవలం నిఫ్టీ 50 స్టాక్స్. ఎందుకంటే కొత్త వారు కాబట్టి, కొత్త వారైనా పాత వారు కూడా ఉపయోగపడుతుంది. కొత్త వారు కాబట్టి వీటిలో రిస్క్ తక్కువగా ఉంటుంది, సేఫ్ సైడ్ సెక్యూర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఏవో ఒకటి రెండు ఎస్ బ్యాంక్ లాంటివి తప్పితే మిగతావి చాలా బాగానే ఉంటాయి. సో వీటిలో చూడాల్సింది ఏంటిది, లో డెబిట్ ఆర్ లో డెబిట్ ఫ్రీ ఆర్ లో డెబిట్, గుడ్ ఎర్నింగ్స్, ఇవి చూస్తే సరిపోతుంది. వీటిని చూడడం ఎలా, వీటిని StockEdge.comలో చూస్తే సరిపోతుంది. StockEdge చూడాలా అవసరం లేదు, మీకు నచ్చింది వేరే ఎక్కడైనా చూడవచ్చు. సో StockEdgeలో నేను ఐటీసీ సెలెక్ట్ చేసుకున్నా. ఐటీసీలో ఫండమెంటల్స్లో రిటర్న్ రేషియో, రిటర్న్ ఆన్ ఈక్విటీలో ఎంత సంపాదిస్తుంది, 25% సంపాదిస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీకి 25% అంటే ఇది బెటరే కదా, ఇది చూస్తే సరిపోతుంది. 10% అబౌవ్ బెటర్. అండ్ ఇంకొకటి సాల్వెన్సీ రేషియో, దీనికి అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎంత సంపాదిస్తుంది, ఎంత అప్పులు కట్టంగా ఎంత ఎన్ని మిగులుతుంది అనేది మనం చూస్తుంటాం అన్నట్టు. రిటర్న్ ఆన్ ఈక్విటీలో 0, అంటే అప్పులే లేవు దీనికి. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియోలో 247 టైమ్స్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, అంటే 80,000 కోట్లు సంపాదిస్తే ఒక 80,000 కోట్లు కడుతుంది. అండ్ కరెంట్ రేషియోలో కరెంట్ అసెట్స్ ఏమో 40,000 కోట్లు నియర్ బై, కరెంట్ లియబిలిటీస్ 10,000 కోర్స్, ఇది 4 టైమ్స్. ఇది కూడా ఇబ్బంది కాదు. ఒకవేళ కరోనా లాంటి పండమిక్ టైంలో కూడా ఏదైనా ఇబ్బంది అయినా కానీ ఇది ఈ కంపెనీకి డోకా ఉండదు, షేర్ ప్రైస్లో పెద్ద అది వచ్చినా కానీ మళ్ళీ తొందరగా రికవర్ అవుతుంది అనేది ఉదాహరణ. ఎందుకంటే అప్పులు అనేది ఏం లేవు కాబట్టి కంపెనీ నష్టపోవడం కేవలం మెయింటెనెన్స్ ఛార్జీలే అవసరం ఉంటాయి కంపెనీ ఒకవేళ రన్ కాకుంటే. అలాగే ఇన్ఫోసిస్, ఉదాహరణకు చూస్తున్నాం మనం. ఇన్ఫోసిస్ ఫండమెంటల్ రిటర్న్ రేషియో ఇది కూడా 25% ఉన్నది. అండ్ సాల్వెన్సీలో డెబిట్ ఈక్విటీ 0, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 130 టైమ్స్, కరెంట్ అసెట్స్ 2.6%. సో 22,000 కోట్లు సంపాదిస్తున్న కంపెనీ 177 కోట్లు ఇంట్రెస్ట్ కడుతుంది, చాలా తక్కువ. నేను ఈ స్టాక్స్ని రికమెండ్ చేయలేం లేదు, మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కానీ మాట్లాడడం జరుగుతుంది కాబట్టి కేవలం చూడండి, మీరు కూడా స్టడీ చేయండి, దాని తర్వాత మీకు ఒక క్యాల్కులేషన్ తెచ్చుకోండి, తర్వాత చేయడం కోసం అది చేసుకోండి. సో ఇవి రెండు చూసిన తర్వాత అండ్ పాపులారిటీ చూడాలి. పాపులారిటీ, ఆ స్టాక్ పాపులారిటీ ఎంత ఉంది, బిజినెస్ మోడల్ ఏంటిది, మార్కెట్ లీడర్, లిక్విడిటీ, బయట స్టాక్ ఎర్నింగ్స్ లో డెబిట్ ఉన్నదంటే పర్లేదు, పాపులారిటీ బిజినెస్ మోడల్ బాగానే ఉంటుంది. సో దీని స్టాక్ మార్కెట్లో కూడా లిక్విడిటీ ఉన్నదా, లిక్విడిటీ లేకుంటే మనం ఒక్కొక్కసారి ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది సెల్ చేసేటప్పుడు. సో అందుకని ఇది కూడా చూసుకుంటే బాగుంటుంది. కొన్ని స్టాక్స్ ఉన్నాయి నిఫ్టీ 50లో కూడా లిక్విడిటీ తక్కువ, వాల్యూమ్ స్టాక్ చాలా తక్కువగా ఉంటాయి, అది కూడా చూసుకుంటే సరిపోతుంది. థర్డ్ వచ్చేసి ఎంట్రీ. మనం ట్రేడింగ్ టైం అనుకున్నాము, క్యాపిటల్ అనుకున్నాము, స్టాక్ సెలెక్షన్ చేసుకున్నాము. దాని తర్వాత ముఖ్యమైన పాయింట్ ఎంట్రీ. ఎప్పుడు ఎంట్రీ కావాలి, దాదాపు మనం ఒక లోవర్ పాయింట్ని ఫిక్స్ చేసుకోవాలి. అది ఎంత, 10 to 15% లోవర్ నియర్ హై, దగ్గరలోని 15% కన్నా లోవర్ వచ్చినప్పుడే, అది కన్సాలిడేటెడ్ అవుతున్నప్పుడే ఎంట్రీ కావాలి. నాట్ నియర్ స్వింగ్ హై, ఈ మధ్య వచ్చే స్వింగ్ హైని తర్వాత ఎంట్రీ కావద్దు. సపోజ్ ఇక్కడ స్వింగ్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ అవుతామంటే ఈ రకం కావద్దు. స్వింగ్ వచ్చింది 15% డౌన్ అయింది, ఇక్కడ ఎంట్రీ కావద్దు. డోర్ అక్యుములేషన్ ఆ రకంగా అయినప్పుడు ఈ రకంగా, ఇంతలో కష్టమే కానీ ఈ రకంగా ఎక్కడైనా అయితే తీసుకుంటే బాగుంటుంది. సీజన్స్ ఎర్నింగ్స్ లైక్ సూపర్ స్టాక్స్ ఉంటాయి. అవి సీజన్స్ కొన్ని సంవత్సరానికి 6 నెలలు 3 నెలలు పెర్ఫార్మ్ చేస్తుంటాయి. దాని తర్వాత లో వస్తుంటాయి. ఆ లో వచ్చిన వాటిని ఎంటర్ అయితే, లో వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకొని గమనించి ఎంటర్ అయితే బాగుంటుంటుంది. ట్రెండ్స్, బడ్జెట్. ట్రెండ్స్ అంటే లైక్ రిలయన్స్ జియోలో రిలయన్స్ ట్రెండ్, దాని ట్రెండ్తో ఎంతవరకు వెళ్ళిందో అందరికీ తెలుసు. బడ్జెట్ అప్పుడు కూడా పాజిటివ్స్ ఏముంటాయి అనేది అంటే వాటికి ఉంటాయి. వాటికి ముందు, బడ్జెట్కి ముందు ఏమైనా లో ఉన్నాయా, వాటికి వచ్చేటి గమనించి కూడా ఈ రకంగా చేసుకోవచ్చు. ఎలక్షన్స్ అప్పుడు కూడా కొన్ని ఫలానా పార్టీ వచ్చేస్తే ఇలా ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది కాబట్టి
దీనికి ఉదాహరణ ప్రెసెంట్ అమెరికా ఎలక్షన్స్. సో అప్పుడు కూడా హై రేట్ ఉంటుంది, దానికి ముందు గమనించి అదైతే బాగుంటుంది. లైక్ ఈ ఎలక్షన్స్ అప్పుడు కొందరు 3-4 months ముందు ఎంట్రీ అయ్యి ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎగ్జిట్ అవుతారు. వీళ్ళు ఎంత సంపాదించుకుంటారు అంటే కొందరు మళ్ళీ 4-5 years మళ్ళీ ఎలక్షన్స్ వరకే వీళ్ళది టార్గెట్, అప్పటి వరకు కూర్చొని ఉంటారు, అంత సంపాదిస్తుంటారు. సో ఈ వారియర్స్ ఈ బడ్జెట్ వారి ఎలక్షన్లోనే ఎంటర్ అవుతుంటారు. వీళ్ళు ఒక టైం చూసుకొని ఈ బడ్జెట్ ఎలక్షన్లో వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోతుంటారు, లేదా సంపాదించుకొని వెళ్ళేసిపోతుంటారు. ఇది ఎంతగా చెప్తున్నా అంటే అంత లో వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఓపిక గురించి అని చెప్తున్నారు. రూమర్స్ అండ్ నెగిటివ్ న్యూస్ ఉన్న స్టాక్స్లో ఎంటర్ కాకూడదు. ఈ న్యూస్ మన అదృష్టం కొద్దీ న్యూస్ రేటింగ్ సంస్థలు ఉన్నాయి, పేరు ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ సంస్థలు కూడా ఉన్నాయి. వాటి న్యూస్ బేస్ మీద అది కాకూడదు. ఇంతకుముందు చెప్పినట్టు సపోజ్ భారత్ ఎయిర్టెల్, ఈ స్టాక్ రోజుల నుంచి వాళ్ళు 700 ఇస్తారు పెర్ఫార్మెన్స్, 700 టార్గెట్ ఇస్తారు, కానీ 600 వచ్చేసి మళ్ళీ 400 వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, తీసుకున్న వాళ్ళ పరిస్థితి. సో న్యూస్ ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుందని కొద్ది రోజులు గమనించాలని గుర్తుపెట్టుకోవాలి. ఈ న్యూస్ వల్ల ఇక్కడ ఈ రీసెంట్లో కూడా 480కి వచ్చి మళ్ళీ 400కి వచ్చింది. ఎంత నియర్ బై ట్రేడ్ అవుతుంది అది వేరే విషయం, కానీ న్యూస్ ఇంపాక్ట్ అనేది వేరేగా ఉంటుంది. కాబట్టి వీటి మీద చాలా గుర్తుపెట్టుకోవాలి. న్యూస్ ఎందుకు వస్తుంది, రిటైల్ వాళ్ళ కోసం వస్తుందా, ఎఫ్ఐఎల్ కోసం వస్తుందా, వాళ్ళ ఎగ్జిట్ కోసం వస్తుందా, ఎంట్రీ కోసం వస్తుందా అనేది కొద్దిగా స్టడీ చేస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. సపోజ్ ఇది బుకార్డ్ ఫార్మా 30% ఫైజర్తో కొలబరేషన్ కాబోతుంది అనే న్యూస్తోని, ఏదో డ్రగ్స్ విషయంలో, కరోనా విషయంలో 4 daysలో 30% వస్తే 4 monthsలో ఎంత 300% వస్తుందా, వచ్చు రాకపోవచ్చు. న్యూస్ వచ్చింది కాబట్టి పెరిగింది. ఇంతకుముందు ఇన్ని రోజుల నుంచి ఫార్మా స్టాక్స్ అన్ని బై అవుతున్నాయి, ఇది మాత్రం కాదు. వై డోంట్ నో. న్యూస్ బేస్ అయింది. న్యూస్ ఇంకా మంచి చెప్పేది అది. అండ్ ఎంట్రీ అయినప్పుడే స్టాప్ లాస్ టార్గెట్ గురించి ఆలోచించాలి. సపోజ్ మనం 5 years అనుకుంటాం, 5 years తర్వాత తీసేద్దాం. 5 years తర్వాత తీసేస్తున్నప్పుడు ఈ రకంగా అయితే బాగుంటుంది. ఇక్కడ ఎంట్రీ అయ్యాము, ఇక్కడ విత్ 5 years మనం ఇక్కడ అయిపోతున్నాయి, హ్యాపీ. కానీ ఇక్కడ 5 years అయ్యాయనుకోండి, హ్యాపీ కాదు. ఎందుకంటే 240 ఇక్కడ వచ్చేసింది, 100 నియర్ బై 100లో ఎంట్రీ అయ్యాము, మనం తీసేసుకున్న టార్గెట్ టైంకు 120 అయింది. సో కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మనకు ఒక టార్గెట్ అనుకోవాలి, అప్పుడు తీసేయాలి. లేదు అనిపిస్తుంటే కూడా ఒక 50% తీసేసి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ కూడా బాగుంటుంది, స్టాక్ మీద మనకు నమ్మకం ఎక్కువ ఉన్నప్పుడు. సో ఎంట్రీ అయినప్పుడు మాత్రమే స్టాక్ ఖచ్చితంగా మైండ్లో సెట్ చేసుకోవాలి. మనం ఇంత తక్కువ అయితే తీసేస్తాము, ఇక్కడైతే టార్గెట్ వచ్చేస్తాము. 4th వచ్చేసి ఎగ్జిట్. మనం ఎంట్రీ అప్పుడు అనుకున్న దాని ప్రకారం స్టాప్లకు వచ్చినా టార్గెట్ వచ్చినా ఎగ్జిట్ కావాలి, ఇది మర్చిపోకూడదు. ఒకవేళ ఎనీ కేస్ ఆఫ్ రేర్గా దాని మీద స్టాక్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగితే సమ్ ప్రాఫిట్ టు ఎగ్జిట్, హోల్డ్ సమ్ క్వాంటిటీ రీఎంటర్ టు సమ్ లోవర్ సైడ్. సమ్టైమ్స్ వీ డోంట్ గెట్ ఎంట్రీ, నో ప్రాబ్లమ్, వి సీ అనదర్ స్టాక్స్. అంటే మనకు ఒకవేళ ఆ స్టాక్ మీద ప్రేమ ఎక్కువ పెరిగితే, ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణకు ఇక్కడ ఒక టార్గెట్ మనం అనుకుంటాం కదా, 90 తీసుకుంటే 15% అంటే 115, 105, 105 అనుకుంటాం కదా, అక్కడ ఎగ్జిట్ అయ్యి ఖచ్చితంగా ఒకవేళ మంచి స్టాకు మనం ఎగ్జిట్ కావద్దు అనుకునేంత గ్రీడీ వచ్చేసింది అనుకోండి, అయినా కానీ అప్పుడు వచ్చేసినప్పుడు 80% వరకు ఖచ్చితంగా సరే 20% నుంచి చేసుకోవాలి. దాన్ని ఈ లోవర్ సైడ్ లెక్కను బై చేసుకోవచ్చు. లోవర్ సైడ్ కొన్ని స్టాక్స్ దొరకదు. సో దొరకన సపోజ్ ఈ మూమెంట్లో అనుకోండి, ఇక్కడ మనం తీసుకున్నప్పుడు లోవర్ సైడ్ ఇక్కడ లేదు, దొరకడం లేదు, సో వదిలిపెట్టేశారు, నో ప్రాబ్లం, ఇంకో స్టాక్స్ ఉన్నాయి కదా. ఈ గ్రీడ్నెస్ అనే దానికోసం గొప్ప ఉదాహరణ హర్షద్ మెహతా, బిఫోర్ ఇండియన్ మార్కెట్ బిగ్ బుల్. అతని పాజిటివ్నెస్, బుల్లిష్నెస్ వల్లనే చాలామంది శత్రువులను కూడగట్టుకున్నాడు. వారి వల్లనే అతని పతనం మొదలైంది. దాని వల్లనే అతను ఎంత మానిపులేట్ చేశాడా, ఏం చేశాడా అనేది వేరే విషయం. కానీ వీరికి ఎవరైతే మానిపులేట్స్ అనుకోండి, ఇంకా వేరే అనుకోండి,
వాళ్ళకి ఎంటర్ అనేది ఇవ్వకుండా అతను కేవలం ఒక బుల్ రన్గా కొంటూ వెళ్ళాడు కాబట్టి అతని పతనం మొదలైంది నేను విశ్వసిస్తున్నాను. సో ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా మనం అనుకున్న పాయింట్లో ఉండాలి, ఇది మర్చిపోకూడదు. ఫిఫ్త్ వచ్చేసి రిస్క్ ట్రేడర్. మనం వైస్ ట్రేడర్గా ఎలా సంపాదించవచ్చు ఇప్పటివరకు అనుకున్నాం. దీంట్లో ముఖ్యంగా కావాల్సింది పేషెన్స్. పేషెన్స్ అనేది మనం నమ్ముకున్న సిద్ధాంతాన్ని మనము పద్ధతిగా భయం లేకుండా పాటించేది, చేసేది. దానికి మెడిటేషన్ చేయడమా ఇంకేం చేయడం అనేది మనం నిర్ణయించుకోవాలి మన మానసిక శక్తిని బట్టి. కానీ ఎప్పుడు దాన్ని విస్మరించరు, అప్పుడే మనకు విజయం అదవుతుంది. బికమ్ ఏ రెగ్యులర్ ట్రేడర్. ఆ కొద్దిగా సంపాదించిన దానిలో బికమ్ ఏ రెగ్యులర్ ట్రేడర్. ఇన్వెస్ట్ ఓన్లీ 50% పేపర్ ట్రేడ్, ఆ తర్వాత ఒరిజినల్ ట్రేడ్ చేస్తారు. వై ఐఎమ్ టోల్డ్ యూ, ఎందుకంటే ఇన్ హై లాస్ వి డోంట్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్. ఒకవేళ బాగా లాస్ అనుకోకుండా వచ్చిందని ఇంకో రోజే మొత్తం మార్కెట్ పడిపోతుంటే కూడా మనకు మన ఎమోషన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ లాస్ కాలేదు, ఇంకా మనకు 50% క్యాపిటల్ ఉంటుంది. అండ్ మనము ఒక 5 to 10 స్టాక్స్నే ట్రాక్ చేయగలుగుతాము. మనం ఒక ఎఫ్ఐఎస్గా ఒక 20 to 30 స్టాక్స్ను ట్రాక్ చేయడానికి. ఎందుకంటే మన ప్రొఫైల్ లెంగ్త్ అంతే ఉంటుంది కాబట్టి మనం అప్పుడు ఎంటర్ అవ్వడానికి మన దగ్గర 50% క్యాపిటల్ ఉంటుంది. మనకు నచ్చిన స్టాక్స్ ఇంకా కొన్ని ఉంటాయి, అవి లో వస్తుంటాయి. మార్కెట్ పడిపోతే లోకి వస్తుంటాయి తప్ప రూమర్తో ఇంకా దీంతోనో కాదు. అప్పుడు ఎంటర్ కావడానికి ఈ ఎమోషన్ అనేది ఎంటర్ కాకుండా పర్లేదు, కానీ మన ఎమోషన్ పెద్దగా దెబ్బతినది. ఎందుకంటే మన 50% క్యాపిటలే కొంచెం మైనస్లోకి వెళ్ళింది, ఇంకా 50% క్యాపిటల్ మన దగ్గర ఉంటుంది కాబట్టి. సో ట్రై టు కంట్రోల్ లైక్ ఏ లయన్ విత్ హ్యాంగ్రీ. ఒక జింకని వేటాడడానికి పులి చాలా ఓపికగా ఉంటుంది. అటువంటిది మనం పులిని వేటాడాలనుకుంటున్నాం, ఇంకెంత ఓపికతో ఉండాలి, రెట్టింపు ఓపికతో ఉండాలి. కాబట్టి పేషెన్స్కి పెద్ద పీట వేసి మనం ఉంటే రిస్క్ ట్రేడర్ కాగలుగుతాం. రిస్క్ ట్రేడర్ అంటే మనం సంపాదించే దాంట్లో కాదు. మన దగ్గర ₹1,00,000 ఉన్నాయా, మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయా, ₹1,00,00,000 ఉన్నాయా అనేది కాదు. మీరు 1000 కోట్లున్నా రిస్క్ ట్రేడర్ వాళ్ళు కాదు. వాళ్ళు సంపాదించిన దాంతో రిస్క్ పెట్టే వాళ్ళే రిస్క్ ట్రేడర్స్. సపోజ్ ఇక్కడ మీరు బై చేశారు, ఇక్కడ సెల్ చేశారు, ఇందులో వచ్చిన ప్రాఫిట్ను అంటే మీకు ఒక 20 షేర్స్, సపోజ్ ఒక 10,000 షేర్స్ ఉంటే ఒక 1000 షేర్స్ మీరు ఇక్కడ ప్రాఫిట్గా వస్తుంది. ఆ 1000 షేర్స్ ఇక్కడ ₹100 వచ్చినా కానీ మీకు ఎలాంటి డోకా ఉండదు, ఎందుకంటే మీరు దాన్ని సంపాదించింది కాబట్టి. సో రిస్క్ ట్రేడర్ వీళ్ళని అంటారు. సంపాదించిన దాంతోనే రిస్క్ ట్రేడర్గా అవుతారు కాబట్టి వాళ్ళు రిస్క్ ట్రేడర్స్. ఎందుకంటే వాళ్ళ డబ్బులు కావు. అందుకే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇంకా వేరే ప్రతి సంవత్సరము సిఏజిఆర్ ఇంత అని చెప్తుంటారు. అండ్ రిస్క్ ట్రేడరు పేషెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకోసం అంటే అందుకే లాభం వచ్చిన దానికి వెళ్ళి ఒక రిస్క్ ట్రేడర్ అయింది కాబట్టి. ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండ్. ఐ థింక్ మై జాబ్ డన్. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకో వీడియో గురించి మీకు షార్ట్ టర్మ్ కానీ రీసెర్చ్ గురించి చేయాలనుకుంటున్నాను. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు ఇస్తారని, నచ్చిందా నచ్చలేదా ప్రతి ఒక్కటి పొలైట్గా ఫీడ్బ్యాక్ చేస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ. హ్యాపీ ట్రేడింగ్ విక్టరీ. మీ ట్రేడింగ్లో ప్రతిదీ విజయం కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.